తిరుమలలో అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ సర్వీస్ను ఉచితంగా అందించేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చినట్లు చెప్పారు. తొలి దశలో భాగంగా 150 బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిట్టల దొర మాటలు ఆపాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ 18 నెలల నుంచి సీఎంగా చేసింది ఏమిటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ రేవంత్ వెంట పడుతూనే ఉంటుందన్నారు. నిజామాబాద్లోని శాస్త్రీనగర్ శివార్లో పేకట ఆడుతున్నారని సమాచారం మేరకు దాడి నిర్వహించినట్లు నిజామాబాద్ 6వ టౌన్ ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. ఈ దాడిలో 10 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి ₹76,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే ఒక కారు, 2 మోటార్ సైకిళ్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల దాటికి 6 ప్రాణాలు కోల్పోయారు. బేలా మండలంలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి పొలం పనులు చేస్తున్న నందిని, సునీత మృతి చెందారు. గదిగూడ మండలం పిప్పిరిలో 14 మంది పొలం పనులు చేస్తుండగా వర్షం పడింది. దీంతో వీరంతా దగ్గరలోని గుడిసెలోకి వెళ్లారు. అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ క్లాష్లో చాలా మంది చనిపోయారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతిలో ఒకే కుటుంబానికి చెందిన 5 ఉన్నారు. రాజస్థాన్ బన్సావారా నుంచి లండన్కు మూవ్ అవుతున్న ప్రతీక్ జోషి, డాక్టర్ కోమి వ్యాస్ దంపతులు, వారి 3 చిన్నారులు ఉన్నారు. విమానంలో వాళ్ళు నవ్వుతూ తీసుకున్న ఆఖరి సెల్ఫీ అందరి కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్కు వెళ్లనున్నారు. అక్కడ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పీఎం పరామర్శించనున్నారు. అనంతరం విమానం కూలిన స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. పీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.